ఇప్పుడు మీ ముందుకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ని తీసుకొచ్చి నువ్వు నీ లైఫ్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి అడిగితే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ కావాలి లేదా హైయెస్ట్ ప్యాకేజ్ కావాలి అని చెప్పేసి ఆన్సర్ అనేది వస్తుంది. ఎందుకంటే వాడికంటూ ఇంకొక ఆప్షన్ అనేది లేదు. వాడి చుట్టుపక్కల చూసింది ఏంటి, అందరూ సిఎస్సి చేస్తున్నారు, సిఎస్సి చేసిన తర్వాత ఒక జాబ్ అనేది తెచ్చుకుంటున్నారు. ఆ జాబ్ 4 LP అవ్వచ్చు, 40 LP అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, కానీ ఒక జాబ్ అనేది తెచ్చుకుంటున్నారు. కానీ ఇది మారాలి. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఈ వీడియో ప్రతి ఒక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కి ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ప్రతి ఒక్కరి మైండ్ లో ఒకటే ఉంటది, మేము ఒక కాలేజ్ లో సిఎస్సి బ్రాంచ్ జాయిన్ అవ్వాలి, కోడింగ్ స్కిల్స్ నేర్చుకొని మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి ఒక పెద్ద కంపెనీస్ లో 40 LP 50 LP జాబ్ అనేది తెచ్చుకోవాలి. లేదు మనం ఒక యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే మాకు 8 LP 10 LP జాబ్ వచ్చినా చాలు అని చెప్పేసి ఒక మైండ్ సెట్ తో ఉంటారనమాట. మీరు అనుకుంటున్నట్టు లైఫ్ అది కాదు. ఒకటి వెనకాల ఒకటి సిఎస్సి చేస్తే అది చేస్తాము, వాడికి జాబ్ వస్తుంది అంటే మనకు కూడా వస్తుంది అని చెప్పేసి ఏదైతే మైండ్ సెట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామో దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ బయటికి రండి. హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ మైక్రోసాఫ్ట్, గూగుల్ 40 LPA ఆర్ 44 LPA ఆర్ 50 LPA. ఇప్పుడు నేను కూడా మీలా ఎప్పుడైతే స్టూడెంట్ లో ఉండేవాడినో నాకు కూడా డౌట్ ఉండేది, మైక్రోసాఫ్ట్, గూగుల్లో ఎలా జాబ్ అనేది తెచ్చుకోవాలి నాకు అర్థమవుతుండేది కాదు. చాలా మందికి మెసేజ్ చేసేవాడిని, డిఎస్ఏ చేసేవాడిని, ప్రోగ్రామింగ్ చేసేవాడిని, వెబ్ డెవలప్మెంట్ చేసేవాడిని, ఫుల్ స్టాక్ చేసేవాడిని, ఇంటర్న్షిప్ చేసేవాడిని. ఇన్ని చేస్తున్నా కూడా నాకు ఎందుకు ఒక మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్లో కానీ వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అనేది నాకు రాలే. ఏదో ఒక జాబ్ వస్తుంది అని అయితే కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా తెచ్చుకోవాలి అనేది నాకు 4th ఇయర్ ఎండింగ్ వరకు వచ్చినంత వరకు కూడా తెలియలేదు. అండ్ ఎప్పుడైతే నాకు 24 LP అనేది వచ్చిందో అప్పుడు నేను అర్థం చేసుకున్న పాయింట్ ఒక్కటే. ఆ ఒకటి ఏంటి, మీరు యాజ్ అ బిగినర్ గా ఎలా మీరు హైయెస్ట్ ప్యాకేజ్ అనేది తెచ్చుకోవచ్చు, ఈ ర్యాట్ రేస్ నుంచి ఎలా బయటికి రావాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో విత్ అవర్ రియాలిటీ ఆఫ్ 24 LPA జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను, నాది కోడింగ్ రిలేటెడ్ జాబ్ అనేది కాదు, నాది గ్రోత్ స్పెషలిస్ట్ అనమాట. అంటే నేను ఒక బ్రాండ్ కి కంటెంట్ అనేది చేయాలి అండ్ కంటెంట్ ద్వారా దానికంటూ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. దానివల్ల ఇలాంటి ఒక బ్రాండ్ అనేది ఉంది అని చెప్పేసి తెలియపరచాలి. అలా చేయడం వల్ల సమ్ ఆఫ్ ద లీడ్స్, సమ్ ఆఫ్ ద ఆర్గానిక్ ట్రస్ట్ అనేది అటు సైడ్ నుంచి వస్తుంది. అంటే ఒక బ్రాండ్ అనేది బిల్డ్ అయితే ఓకే మంచిగానే చేస్తుంది కదా అని చెప్పేసి ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనేది అవుతుంది అనమాట జనాల్లో. సో నా జాబ్ ప్రాసెస్ ఇస్ క్రియేటింగ్ కంటెంట్, మేకింగ్ ఇట్ వైరల్ త్రూ ఆర్గానిక్. అంటే ఏమి యాడ్స్ అవన్నీ రన్ చేయకుండా ఆర్గానిక్ గా గ్రోత్ అనేది చేయడం. సో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ఒరే ఇది ఒక పనా, ఇది కోడింగ్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు. బట్ లెట్ మీ కమ్ టు రియాలిటీ ఆఫ్ మై జాబ్. ఇప్పుడు నేను ఎప్పుడైతే 11,000 రూపీస్ టైప్ అండ్ ఇంటర్న్షిప్ అనేది చేసేవాడినో అప్పుడు నాకు ఒక వీడియో చేయడానికి కూడా టైం అనేది దొరికేది కాదు. కానీ ఇప్పుడు నేను వీడియోస్ చేయడానికి నాకు మైక్ అనేది నా బ్రాండ్ ప్రొవైడ్ చేసింది, నా కెమెరా అనేది నేను కొనుక్కోగలిగాను. అండ్ నేను నా జాబ్ నుంచి ఎంతైతే సంపాదిస్తున్నానో దానికంటే 5 times ఎక్స్ట్రా అనేది నేను నా సొంతగా ఫ్రమ్ మై యూట్యూబ్ అండ్ ఆల్సో ఫ్రమ్ మై కోర్సెస్ అనేది నేను సంపాదించగలుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను నాకు నచ్చిన పని అనేది నేను చేస్తున్నాను, నాకు నచ్చిన జాబ్లో నేను ఉన్నాను, నాకు నచ్చిన టైప్ ఆఫ్ ఇదిలో నేను ఉన్నాను. అండ్ ఒక రియాలిటీ మీకు చెప్పాలంటే, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏదైతే వర్క్ అనేది ఉంటుందో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్ ని లేబర్ లా ట్రీట్ చేస్తారు. ఇది వర్క్ ఉంది, ఈ రోజు అవ్వాలి, డెడ్ లైన్ ఉంది, రేపటికల్లా అవ్వాలి, ఎలా అయినా ఫినిష్ అవ్వాలి అని చెప్పేసి చాలా డెడ్ లైన్స్. సో సేమ్ థింగ్ నాతో కూడా జరిగేది వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఫర్ 11,000 రూపీస్ టైప్ అండ్ ఇంటర్న్షిప్. సో 11,000కి ఎంత పీకేస్తుంటే అక్కడ నాకు 40,000 ఫుల్ టైం ఇస్తే ఇంకెంత పీకేస్తారు అని చెప్పేసి నేను రియాలిటీ అనేది అర్థం చేసుకున్నాను. సో ఐ లెఫ్ట్ మై ఇంటర్న్షిప్. నాకు 24 LPA బాగా అనిపించింది. కానీ ఇక్కడ మీకు కోడింగ్ జాబ్స్ చేయొద్దు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనీ సంపాదించాలి అనేది కదా మీ మెయిన్ గోల్. ఇప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ ఒకటేనా దారి కాదు కదా. నువ్వు నిజంగా ఏదైతే కావాలి, నువ్వు నిజంగా ఏదైతే ఇంట్రెస్టెడ్ కొన్నావో, నీ గోల్ ఏంటి, నీ ప్యాషన్ ఏంటి, అది ఎప్పుడైతే నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తావో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఈ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏవైతే 40 లక్షలు 50 లక్షలు ప్యాకేజెస్ ఇస్తున్నాయో అంతకంటే చాలా ఎక్కువ నువ్వు సంపాదించవచ్చు. సో సింపుల్ గా లెక్కవేయండి, నాకు ఆన్ అండ్ యావరేజ్ 3 to 4 lakhs అనేది వస్తుంది అనుకోండి పర్ మంత్. సో 4 into 12 4 ఎంత 48, ఆల్మోస్ట్ 48 lakhs అనేది నేను ఈజీగా సంపాదిస్తున్నాను ఫ్రమ్ మై యూట్యూబ్ ప్యాషన్ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, రైట్ ఆర్ నో? అండ్ దట్ ఈస్ ఎక్స్క్లూడింగ్ మై శాలరీ నేను చెప్తున్నా. సో మీరు ఇక్కడ స్టూడెంట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాట్ జస్ట్ ఓన్లీ కోడింగ్ కూడా దారి ఉంది, కానీ కోడింగ్ ఒకటే దారి కాదు. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో డిజైనర్స్ ఉంటారు, వీడియో ఎడిటర్స్ ఉంటారు, కంటెంట్ రైటర్స్ ఉంటారు, కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, ప్లస్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళంతా మైక్రోసాఫ్ట్ లో ఎంప్లాయర్స్ కాదా? మైక్రోసాఫ్ట్ లో ఎంప్లాయర్సే. కానీ నీకేం నచ్చుతుంది అనేది ఎప్పుడైతే డిసైడ్ అవుతావో, ఎప్పుడైతే ఆ పని చేస్తావో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు రిజైన్ చేయకుండా వర్క్ అనేది చేస్తావు. ఎంతమందిని చూడట్లేదు మనం 30 LP ఇలాంటి జాబ్స్ ఉంచుకొని రిజైన్ చేస్తున్నారు అట్ ద ఎండ్. వై? బికాస్ వాళ్ళందరికీ తెలుస్తుంది అక్కడ చేసే వర్క్ అంటే మనం సెల్ఫ్ గా వర్క్ ఎప్పుడైతే చేసుకుంటామో అక్కడ నుంచి ఎక్కువ మనీ వస్తుంది అనేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అని యాజ్ అన్ ఇండియన్ నేను కూడా సజెస్ట్ చేస్తా, మన పేరెంట్స్ కూడా భయం ఉంటుంది కాబట్టి ఒక సేఫ్టీ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ ఉండేటట్టు చూసుకోవాలి.
దానికోసం నువ్వు 12 అవర్స్ కష్టపడుతున్నా కూడా ఒక రోజుకి పర్లేదు ఇవ్వు, మిగిలిన టైం అనేది నువ్వు నీ సైడ్ హసల్కి ఇవ్వు. రైట్ నౌ మన 24 LPA గురించి మీకు తెలిసిపోతే మీకు కూడా కావాల్సింది చెప్పేస్తున్నాను, మన ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది అని చెప్పేసి. సో నా 24 LPAలో 10 lakhs అనేది స్టాక్స్ అనమాట. సో షేర్స్, ఈ సాప్స్ అని చెప్పేసి అంటారు దాన్ని. అండ్ 4 lakhs వస్తేప్పటికి బోనస్ అనమాట. అండ్ 10 lakhs వస్తేప్పటికి ఇన్ హ్యాండ్ శాలరీ అనేది పడుతుంది అనమాట. సో అరౌండ్ 80,000 అనేది నాకు పడుతుంది. అండ్ దట్ ఐ వోంట్ ఈవెన్ కన్సిడర్. సో నాకు అది కన్సిడరేషన్ లో కూడా రాదు, కానీ యాజ్ అన్ ఇండియన్ ఇండివిజువల్ నీకు అది ఉండాలి. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ డన్ అబౌట్ మై రియాలిటీ ఆఫ్ 24 LPA. వీడియోలో ప్రొసీడ్ అయ్యే కంటే ముందు ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఏదైనా కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటుంటే కాలేజ్ విద్యని ఖచ్చితంగా చెక్అౌట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు సెవరల్ ఆప్షన్స్ MCA, BCA, BSc మొత్తం అన్ని చూపిస్తుంది అనమాట. ప్లస్ ఏవైతే టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇండియాలో, MIT యూనివర్సిటీ, LPU యూనివర్సిటీ, మణిపాల్ యూనివర్సిటీ, అప్గ్రేడ్, జైన్ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీస్ లో మీకు ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయగలే, పైన టాప్ లో సజెస్ట్ మీ ఇన్ 2 minutes ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇవ్వండి ఇలా మీకు కాలేజెస్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ మీరు మొత్తం డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ కాలేజ్ వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా యాడ్ టు కంపేర్ మీద చేసుకొని ఉన్న కాలేజెస్ ఆప్షన్స్ అన్ని కంపేర్ చేసుకోవచ్చు. మీరు మీకు కాలేజ్ విద్య వాళ్ళు ఫ్రీగా ఆడియో, వీడియో, కెరీర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారనమాట. ఇక్కడికి వెళ్ళి మీరు చెక్అౌట్ చేసుకోవచ్చు. అండ్ కింద మీరు మన లింక్ నుంచి వెళ్తే కాలేజ్ విద్య అనే వాళ్ళు మీకు 7,000 రూపీస్ ఫ్రీగా ప్లేస్మెంట్ సపోర్ట్, రిసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. వెళ్ళి చెక్అౌట్ చేసుకోండి. నౌ లెట్స్ కమ్ టు అవర్ మెయిన్ పాయింట్, దట్ ఈస్ మీరు ఎలా హైయెస్ట్ ప్యాకేజ్ అనేది తెచ్చుకోవచ్చు. చాలా మందికి ఉన్న డౌట్ ఇదే. సో ఒకవేళ ఫర్ సపోజ్ మీరు కోడింగ్లో ఉంటే మీకు వన్ అండ్ ఓన్లీ వేస్ మీరు ఆ కోడింగ్ ఎంత బాగా చేయాలంటే మీకు మైక్రోసాఫ్ట్లో లేదా అమెజాన్లో లేదా ఫర్ సపోజ్ ఏదో ఒక కోడింగ్ కంటెస్ట్స్లో టాప్ ర్యాంక్స్ అనేవి రావాలి. ఈ మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి కదా, అవి డైరెక్ట్గా వచ్చేయాలి. ఇవన్నీ ఎలా వస్తాయి బ్రో అంటే అమెజాన్ వావ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మైక్రోసాఫ్ట్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఇలాంటివి పెడుతుంటారు. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ అనేది చేస్తుంటారు. అక్కడ మీరు టాప్ ర్యాంక్ అనేది తెచ్చుకోవాలి. సో దట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అది మీరు చేస్తేనే మీకు ఆ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటిలో టాప్ ప్యాకేజెస్ అనేవి వస్తాయి. రిఫరల్స్ ద్వారా కష్టం, చాలా కష్టం యాజ్ అ ఫ్రెషర్కి. సో మీకు అక్కడ కావాల్సింది ఏంటి? DSA, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. దట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ డిగ్రీ, మీ అకాడమిక్స్, మీ CGPA ఇవేమీ చూడరు. మీకు స్కిల్స్ ఏంటి, మీకు ర్యాంక్ ఎంత ఆల్ ఓవర్ ఇండియా, నువ్వు కోడింగ్ అనేది సరిగ్గా చేయగలుగుతావా లేదా అనేది వీళ్ళు చూస్తారు. కానీ ఇది వన్ వే. ఇక్కడ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఇది మీ లైఫ్ గోల్. ఇంకా నాకు దీనికంటే ఇంకేం గోల్ లేదు అనేసి అనుకుంటుంటే మీరు దీనికి కష్టపడచ్చు. కానీ నేను నిజంగా చెప్తున్నా, ఆ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఎంప్లాయీస్ కూడా 40 LPA ఉండి కూడా 1.5 lakh కంటే ఎక్కువ సంపాదిస్తుంటారు ఇన్ ఇండియా. దిస్ ఇస్ రియాలిటీ. సో ఇప్పుడు మీరు అంత కష్టపడి ఆ కోడింగ్ తెచ్చుకొని అటు సైడ్ వెళ్ళండి సరే, కానీ ఒక్క సైడ్ మీకోసం టైం అనేది ఇస్తూ సైడ్ హసల్ స్కిల్ అనేది నేర్చుకోండి. ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి ఏం స్కిల్స్ ఉన్నాయి. ఇంకా ఈ కోడింగ్ కాకుండా కోడింగ్ అనేది చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. అండ్ కంపల్సరీ నేను చెప్తున్నా, నీకు మైక్రోసాఫ్ట్లో కావాలా వద్దా సంబంధం లేదు, కోడింగ్ అనేది చేయాలి. ఒక యాప్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఒక సైడ్ నుంచి మీరు సైడ్ హసల్ స్కిల్స్, నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. సైడ్ హసల్ స్కిల్ అంటే మీరు ఎవరిలా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేశారో మీకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటుంది మోస్ట్లీ. సో ఫర్ సపోజ్ తరుణ్ స్పీక్స్ తీసుకుంటే వీడియో ఎడిటింగ్ తర్వాత యూట్యూబ్. అమంతర్ వాళ్ళ కావాలంటే అక్కడ కూడా కోర్సెస్ అవన్నీ ఉన్నాయి. ఫిజిక్స్ వాళ్ళ అవ్వాలంటే అక్కడ కూడా కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరిలా అవ్వాలనుకుంటున్నా కూడా మీరు ఒక పర్సనల్ బ్రాండింగ్, సోషల్ మీడియా అనేది ఉంది చూసారా. సో సోషల్ మీడియా ఇస్ రియలీ ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి. సో దిస్ ఇస్ కంపల్సరీ. సో ఆ సైడ్ హసల్ స్కిల్ కి నేనేమి పేర్లు ఇవ్వాలనుకోవట్లేదు. దట్ ఈస్ సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీ ఎక్స్ప్లోరేషన్కి వదిలేస్తున్నాం. ఇక్కడ మీరు ఏం చేసినా కూడా సక్సెస్ అవుతారు. ఎలా చేయాలి సోషల్ మీడియా అనేది కూడా నేను హౌ టు స్టార్ట్ యూట్యూబ్ అని చెప్పేసి వీడియో చేశాను. అది ఎవరు చూడరు, అది అవసరం లేదు కదా. ఇలాంటివి హౌ టు స్టార్ట్ ప్రోగ్రామ్ అవే కావాలి మీకు. కానీ ఒకసారి నా కోసం వెళ్ళి హౌ టు స్టార్ట్ యూట్యూబ్ అనేది చూడండి ఒకసారి. సో నా మీకు అర్థమైంది కదా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇటు సైడ్ వెళ్తున్నా కూడా సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. సో 2024లో ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా కూడా మీకు నిజంగా ఉపయోగపడుతుంది ఇది సోషల్ మీడియా. సో సోషల్ మీడియా అనేది చేయండి, రైట్. సో ఇప్పుడు ఇది చేశారనుకోండి, మీకు హైయెస్ట్ ప్యాకేజ్ నుంచి ఎంతైతే సాలరీస్ వస్తున్నాయో దానికంటే 5 times ఎక్స్ట్రా మీకు ఇక్కడ నుంచో వస్తుంది ఇన్ సమ్ టైమ్. సో ఇప్పుడు నాకు ఆ హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఎలా వచ్చింది? బికాస్ ఐ నో కోడింగ్ స్కిల్స్. స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది మొత్తం అంతా టెక్ బేస్డ్. సో కోడింగ్, DSA మొత్తం అన్ని కోడింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఆ కోడింగ్ అనేది నాకు బాగా వచ్చు, ఎలా యాప్ డెవలప్ చేయాలనేది వచ్చు, మొత్తం అన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి యూట్యూబ్, సోషల్ మీడియా ఏదైతే వరల్డ్ కి కావాలో అది నేను గ్రో చేసి పెట్టా. వాళ్ళకి ఏవైతే ఆడియన్స్ కావాలో ఆ ఆడియన్స్ గురించి నాకు కరెక్ట్ గా తెలుసు, మోటివేషన్ అనేది తెలుసు, మాట్లాడగలను, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వచ్చు. ఇవన్నీ నేను ఒక రోజులో నేర్చుకున్నావు కాదు, 4 years టైం అనేది పట్టింది నాకు, రైట్ ఆర్ నో. సో ఇవన్నీ నేను త్రూ అవుట్ ద టైం పెంచుకున్నా కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూ పెట్టారో వాళ్ళు ఇచ్చిన టాస్క్ X అయితే నేను 10 times ఆఫ్ ద X రిజల్ట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేశాను. అండ్ దట్ ఈస్ వేర్ దే హ్యావ్ ఇంప్రెస్డ్. వాళ్ళకి అర్థమైంది వీడు నిజంగా స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి కష్టపడతాడు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. సో అది నేను అర్థం చేసుకున్నా ఎప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే వీళ్ళు నన్ను నమ్మారు. స్వరూప్ కి వదిలేస్తే స్వరూప్ చేసుకుంటాడు, స్వరూప్ కి ఎవడు గైడ్ చేయాల్సిన అవసరం లేదు అనే మాట నేను విన్నాను. సో అంత నమ్మకం ఉన్నప్పుడు వీళ్ళ కోసం ఎంత చేయాలరా అని చెప్పేసి అనిపించింది, రైట్ ఆర్ నో. అండ్ చేస్తున్నా కూడా. అండ్ దట్ ఈస్ వై దే హ్యావ్ ఆఫర్డ్ మీ 24 lakhs ప్యాకేజ్. ఒత్తునే చేయలేదు, రైట్ ఆర్ నో. సో ఇప్పుడు మీకు అర్థమైందా ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్.
కానీ కష్టపడుతూ ఉంటే రోజు కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా ప్యాకేజ్ అనేది వస్తుంది. కానీ నా చిన్న సజెషన్ ఏంటంటే సోషల్ మీడియాని కూడా చేసుకుంటూ వెళ్ళండి. చేసుకుంటే మీకు లైఫ్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్వరూపాన్ని నువ్వు చెప్పడం వల్లే చేశా అని చెప్పేసి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రామిస్, మీ పేరెంట్స్ వీళ్ళందరూ వద్దంటారు, నా కోసం చేయండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ పార్ట్, how to get highest package. Now let's come to our third and main important point, how to come out of this rat race. అంటే ప్రతి ఒక్కరు చేసేదే మనం చేస్తున్నాము, ఎలా మేము దీని నుంచి బయటికి రాలేకపోతున్నాం అనే టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కి సింపుల్ గా నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక్కసారి మీరు ఏదైతే స్టేజ్ లో ఉన్నారో స్టెప్ బ్యాక్ వెళ్ళండి. మీకేం తెలియదు, మీరు జీరో స్కిల్స్ లో ఉన్నారు అని చెప్పేసి అనుకుని ఒక్కసారి చూడండి. నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీకు 5 years తర్వాత నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు అనేది తెలుసుకో. అది అవ్వాలి అంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు ఎలా చేయాలి, ఎలా కష్టపడాలి, నీకు ఆబ్స్టకల్స్ ఏంటి, నీ ఫ్రెండ్స్ ఎవరు నిన్ను ఆపుతున్నారు, అది చేయకుండా ఉండడానికి ఏంటి రీజన్, ఇన్స్టాగ్రామా, యూట్యూబా, భయమా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి అనేది నువ్వు తెలుసుకో. సో ఒక స్టెప్ బ్యాక్ రా, వచ్చి అవన్నీ తెలుసుకొని దాన్ని నేను ఎలా ట్యాకిల్ చేయొచ్చు అనేది రాసుకుంటే కానీ అవ్వదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అవన్నీ రాసుకుంటావో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వర్క్ చేయి. ఇప్పుడు నీకు చాలా అనిపిస్తుంటది, వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, ఇలా చాలా మంది ఏవేవో అంటుంటారు అని చెప్పేసి అనిపిస్తుంటది. కానీ నిన్ను ఎంతమంది పట్టుకొని కిందకి లాగాలనుకుంటున్నా కూడా నిన్ను కిందకి లాగిన ప్రతిసారి నువ్వు పైకి లెగిసి పోరాడాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ బ్రెయిన్. అది ఎప్పటివరకు అయితే నీ బ్రెయిన్లోకి రాదో, అందరూ అలాగే అంటారు వాళ్ళని పట్టించుకోవద్దు అని చెప్పి ఒక టైప్ ఆఫ్ మైండ్ అనేది నీకు రావాలి. సో అది ఎప్పుడైతే వస్తుందో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు లెగిసి కష్టపడతావు. నేను 10 సార్లు కింద పడేసినా కూడా 11వ సారి మళ్ళీ లెగుస్తావు, మళ్ళీ లేసి కష్టపడతావు. నన్ను చాలాసార్లు అన్నారు, యూట్యూబ్ ఎందుకు చేస్తున్నాడు, చదువుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు వీడేంటి యూట్యూబ్ చేసుకుంటాడు, షార్ట్ ఫిల్మ్ చేసుకుంటాడు అని చెప్పేసి ఏవేవో అనేవారు. కానీ నాకు తెలుసు, నేను ఆ 24 LP 50 LP జాబ్స్ కంటే ఎక్కువ నేను ఇక్కడ నుంచి సంపాదించవచ్చు అనేది నాకు తెలుసు. అది నేను అర్థం చేసుకున్నా కాబట్టి అక్కడ నుంచి నేను కష్టపడడం స్టార్ట్ చేశాను. సో ఎలా చేశాను, ఒక స్టెప్ బ్యాక్ వచ్చాను అనమాట. సో మీరు కూడా ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి ఆలోచించండి, మీకు ఆబ్స్టకల్స్ ఏంటి ప్రతి ఒక్కటి రాసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై 24 LP జాబ్ రియాలిటీ. మీకు ఎలా హైయెస్ట్ ప్యాకేజ్ అనేది వస్తుంది, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంజనీర్స్ అనేవాళ్ళు ఆ ర్యాట్ రేస్లో ఉండిపోతున్నారు, ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు అనే దానికి రీజన్ అండ్ సొల్యూషన్. అండ్ అట్ ద ఎండ్ నేను మీ అందరికీ చెప్పాల్సింది ఒకటే, ఒకవేళ ఫర్ సపోజ్ మీరు నిజంగా కోడింగ్ చేద్దాం అనుకుంటుంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు రీసెర్చ్ చేసి ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉండాలి. enroll into codewithswaroop.com. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఫర్ సపోజ్ ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. మీరు ఏ కాలేజ్లో ఉన్నారో ఏంటో అని చెప్పేసి ఏమీ మ్యాటర్ కాదు, ఒకటే మైండ్లో పెట్టుకోండి, రోజు కష్టపడాలి. దానికి ఎటువంటి రోడ్ మ్యాప్ కావాలన్నా, దానికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను ఉన్నాను మీకు, రైట్ ఆర్ నో? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో అని చెప్పేసి కమెంట్ చేయండి.